जय सदा सवितृमंडल मध्यवर्ती नारायण सरसिजासन सन्निविष्टः केयूरवान् मकर कुंडलवान् किरीटी हरिहर वबुद्धृत शंखचक्रः। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। श्रीमात्रे नमः। प्रज्ञान डिवोशनल ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం। ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాశుల యొక్క సత్ఫలితాలు, ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి మీ అందరికీ అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్క మానవుణ్ణి అనుక్షణం రక్షించేది దైవ బలం అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి। దైవ బలాన్ని పెంపొందించుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడాను మనసు నిండా పరమేశ్వరుని ధ్యానం చేయాలి। అప్పుడే మనకు కంటికి కనిపించని అదృష్టం మన వెంట ఉండి మన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలోకి పయనింపజేస్తుంది। మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడాను దేవునికి సంబంధించినటువంటి ఆ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుంటూ గనక జీవన రథాన్ని కొనసాగించినట్లయితే దాన్ని మించిన గొప్ప విషయం మరొకటి ఉండదు। అందుకే సోహం అనేటువంటి తత్వం వెనకాల దాగిన పరమార్థాన్ని మన శాస్త్రాలు చాలా చక్కగా వివరించాయి। విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి అమ్మల్ని కన్నా అమ్మైనటువంటి జగన్మాతను శరణగోరాలి। శ్రీమాత్రే నమః అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గనక మనసులో ధ్యానం చేసి తమ పనులకు ఉపక్రమించినట్లయితే సర్వే సర్వత్రా అమ్మలగన్న అమ్మ యొక్క ప్రభావం మనపైన ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే మొట్టమొదటి రాశి మేషరాశి। జూన్ నెల అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మేషరాశి వారికి కలిగిస్తుంది। కుటుంబ సుఖ సంతోషాలు, వ్యవహారాల్లో అనుకూలత, వృత్తిలో తగినటువంటి అభివృద్ధి, తగినటువంటి ఆదరణ, అందరిలో కూడా తలలో నాన్కవలే మెలిగేటువంటి ధోరణి కూడా వస్తుంది। బంగారానికి తావి అబ్బినట్లు అభివృద్ధికి ఈ నెల దోహదం చేస్తుంది అని చెప్పవచ్చు। ఏ పని చేసినప్పటికీ విజయ పరంపరలలో జీవితాన్ని కొనసాగించడానికి ఈ నెల చాలా చక్కగా సహకరిస్తుంది। కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని భావి భవిష్యత్తుకు రాచబాట వేసుకోవటానికి చాలా చక్కటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు ఈ రాశిలో ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తున్నాయి। అంతేకాదు అధికారుల వలన చిన్ని చిన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి। కాబట్టి అధికారుల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడటానికి వీరు తప్పనిసరిగా ఓర్పు వహించడం అవసరం। ఓర్పు అనేది మానవ జీవితానికి వన్నె తెస్తుంది। కాబట్టి చాలామంది సూత్ర ప్రాతిపదికలు అంటూ ఉంటారు, బీ పేషెంట్, థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అని। ఓర్పుతో నిర్ణయం తీసుకొని ఆలోచన చెయ్యి అని। కాబట్టి ఈ రాశివారు ఈ యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని అధికారుల నుంచి వచ్చేటువంటి
వివిధకరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి కృషి చేయవలసి ఉంటుంది. అధికారుల ఇబ్బందులు తొలగించుకోవటానికి చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి శనివారం నాడు ఒక గిద్దెడు ఆవు పాలు పోసి 3 ప్రదక్షిణాలు చేయండి. అధికారుల యొక్క మన్నన సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వారికి గురు, శుక్ర, సోమవారాలు కలిసి వస్తాయి. ఉత్తర, తూర్పు దిశలు ప్రయాణానికి అనుకూల కాలం. వీళ్ళు ధ్యానించవలసినటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామి వారికి సంబంధించి హనుమంతాయ నమః అనేటువంటి మంత్రాన్ని ధ్యానం చేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను ఇస్తుంది. మెడలో 3 ముఖాల రుద్రాక్ష తప్పనిసరిగా ధరించడం వల్ల కూడాను అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ ఒక్క నెల రోజులకే కాదు, త్రిమూర్తి ముఖ రుద్రాక్ష బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం కాబట్టి అధికారుల యొక్క అండదండలు బాగా ఉండటానికి, చేసేటువంటి విద్యుక్త ధర్మాల్లో విజయ పరంపర కొనసాగించుకోవటానికి 3 ముఖాల రుద్రాక్ష ఈ రాశి వారికి అత్యవసరము అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. ఇది కావలసినటువంటి వారు కింద ఉన్నటువంటి ఆ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇక 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి నెల మొదటి సగభాగం అధికారుల యొక్క అనుకూలతలు, సుఖ సంతోషాదులు, కార్యానుకూలతలు కలిగి నెలలోని 2వ భాగంలో తరచూ అన్ని విషయాలలో కూడాను అతి జాగ్రత్త, అప్రమత్తత కలిగి ఉండటం చాలా అవసరం. అంటే వీరు చేసేటువంటి పనులు చాలా చక్కగా ఉన్నాయి అని అధికారులు మెచ్చుకోవటంతో మిగతా వారి యొక్క ప్రభావం వీరి మీద పనిచేసి వాళ్ళు ఈర్ష్యతోటి ఇతని యొక్క ప్రఖ్యాతిని దిగతార్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. అటువంటి ప్రభావాల నుంచి బయటపడటానికి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వస్తువులు పోకుండా, తనకేమీ తెలియకుండా జరిగింది అనేటువంటి సంఘటనలు ఎక్కువ జరగకుండా ఈ రాశి వాళ్ళు తమ విద్యుక్త ధర్మరీత్యా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుచేత కార్తవీర్యార్జునం అనేటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతినిత్యం గనక పఠించినట్లయితే దాని యొక్క ప్రభావం చేత అప్రమత్తత కలిగి చక్కగా వ్యవహారాలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టంచ లభ్యతే అనేటువంటి శ్లోకాన్ని ప్రతినిత్యం కనీసం 9 సార్లైనా చదువుకోవడం చాలా మంచిది ఈ యొక్క వృషభ రాశి వారు. అంతేకాకుండా కార్య విలంబనము కలగకుండా, ధన వ్యయం కాకుండా వీరు తమ జేబులో మాత్రం తప్పనిసరిగా ఒక విధమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి వరాన్ని ఇచ్చేటువంటి ఒక గరుడ ముక్కుకాయ, ఆ గరుడ ముక్కుకాయను తమ జేబులో ఉంచుకొని బయలుదేరటం సర్వవిధ శ్రేయోదాయకం. వీరికి కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు, ఉత్తరం. వీరి రంగు తెలుపు. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి జూన్ నెల అధికారపరమైనటువంటి నిరాదరణ చిక్కులు సంభవించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి. పరాధీనత, రుణ సేకరణ, రుణదాతల ఒత్తిడి,
అస్థిరమైనటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేయటానికి ఆస్కారం ఉంది. అంటే కొద్దిగా రుణగ్రస్తత సంబంధంగా ఒత్తిడులు అత్యధికంగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు రుణ విమోచక గణపతి స్తోత్ర పఠనం ప్రతినిత్యం కూడాను ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. వినాయక స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి అక్కడ 3 ప్రదక్షిణలు చేసి గుంజళ్ళు తీసి కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరించి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి కాకికి వేయటం వల్ల రుణ ఒత్తుడుల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా దూర బంధువుల యొక్క వియోగ ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళు చవి చూడవలసిన పరిస్థితి ఈ నెలలో ఉన్నది. అంతేకాకుండా భూగృహాది విషయాలలో మోసగించబడేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ఆల్రెడీ ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నదే వీరికి మాయమాటలు చెప్పి అమ్మేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది నిజమైనదా కాదా, సరిగా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని సరైనటువంటి లాయర్ని సంప్రదించి ఈ యొక్క భూమి బ్యాంకులో తాకట్టులో ఉందా ఏమిటి అనే విషయాన్ని కూడా గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి. భూమి కొన్నా గృహం కొన్నా వీరి కుటుంబీకుల సంతకాలు సరిగా చేస్తారా లేదా, వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సమయంలో ఉంటారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయవలసినటువంటి కర్తవ్యం ఈ రాశి వారికి ఎంతగానో ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడాను విజయసిద్ధిని సాధించడానికి తప్పనిసరిగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వినాయకుడిని ప్రార్థన చేసి వినాయక స్వామి వారికి గరిక దండను అలంకరణ చేసి నమస్కారం చేసుకుంటాం. చాలా విశేషకరమైన ప్రభావం. వీరు ఉత్తర తూర్పు దిశలు ప్రయాణించవచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు, వైలెట్ కలర్స్ వాడాలి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే వీరికి సంతాన కుటుంబ సుఖ సంతోషాదులు, మైత్రీ లాభాలు, వృత్తి ఉద్యోగాలలో పూర్తి అనుకూలతలు, అధికార సహాయ సంపత్తులు, వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి లక్షణాలు, అంతేకాకుండా శుభ సమంత కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విషయాలు, అధిక ధన వ్యయం కాకుండా చూసుకునేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ధనం అత్యధికంగా ఖర్చు కాకుండా ఉండటానికి వీరు తీసుకోవలసినటువంటి జాగరూకతల్లో తప్పనిసరిగా వీరు తమ ఇంటిలో తప్పనిసరిగా కస్తూరికాయ అనేటువంటిది బీరువాలో పెట్టుకోవడం చాలా అవసరం. కస్తూరి మృగం నుంచి ఉద్భవించినటువంటి ఆ కాయ కస్తూరి లక్షణాలతో విరాజిల్లుతూ మంచి సుగంధ పరిమళాన్ని ఇస్తుంది. అటువంటి కస్తూరికాయను లక్ష్మీదేవి ఉన్న చోట మీరు ధనం దాచుకునేటువంటి బీరువాలో కనుక ఉంచినట్లయితే అది తరతరాలుగా మీకు సహకరించడమే కాకుండా ధన వ్యయం కాకుండా ఆచితూచి ఖర్చు చేసేటువంటి విధి విధానాలతో పురోభివృద్ధికరమైన మార్పుల్ని మీకు ప్రసాదించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క సహాయ సంపత్తులు లభ్యపడాలి అన్నప్పుడు ఆ అధికారి యొక్క పేరును తెలుసుకొని మీరు నివసించేటువంటి గృహం వద్ద ముందు భాగాన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు
ఖాళీ స్థలంలో ఒక అర కేజీ బెల్లాన్ని కనుక మీరు భూమి లోపల ఉంచి నమస్కారం చేసినట్లయితే మీ పై అధికారుల యొక్క అండదండలు అత్యధికంగా ఉండటమే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో అపార్ట్మెంట్లో మేము ఉంటున్నాం, ఈ విధి విధానం ఎలా పాటించాలండి అనేటువంటి ప్రభావాన్ని వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను మంచి సదవకాశమే ఉంటుంది. వాళ్ళు ఒక కుండీలో మట్టి పోసి ఆ మట్టిలో అర కేజీ బెల్లాన్ని మీ సింహద్వారానికి ఎడమ వైపున ఉంచి దానిలో పూల మొక్క కూడా వేసుకొని అటు అందం ఇటు పరిహారం రెండు విధాలా మీరు ఆచరించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీరు గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి, తూర్పు ఉత్తర దిశలు కలిసి వస్తాయి. వీరు ధరించవలసినటువంటి దుస్తుల రంగు తెలుపు, వైలెట్. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి జూన్ నెల ఫలితాలని కనుక చూసినట్లయితే స్త్రీ కుటుంబ సుఖ సంతోషాదులు, భూగృహ ప్రయత్నాలలో అనుకూలత, సంఘంలో తగినటువంటి గౌరవాదులు, సంతృప్తికరమైన ఆదరణపూర్వక ధనాదాయాలు, బంధుమిత్రులతో సఖ్యత, శత్రుజయం, కార్య అనుకూలత కలుగుతాయి. అన్ని విధాలా కూడా సింహరాశి వారికి చక్కగా ఉంది ఈ నెలంతా కూడాను. ఈ రాశి వారి అత్యధికంగా ఆలోచనలు చేసి తమ మనసుకు తగినట్టుగా చక్కటి ఆలోచన రూపకల్పనతో ముందడుగు వేసి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆలోచన విధి విధానాన్ని మీకు సఫలీకృతం చేయటానికి సహకరించేది దైవ చింతన. కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు దైవానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం తప్పనిసరిగా పఠించటం శతవిధాలా కూడాను మీకు సహకరిస్తుంది. ఎందుచేతనంటే మానవ జీవితం పైన గ్రహాదుల యొక్క ప్రభావం 60% ఉంటుంది, వాస్తు యొక్క ప్రభావం 20% ఉంటుంది, భగవంతుని యొక్క ప్రభావం మరి 20% ఉంటుంది. ఇక్కడ మీ గ్రహం బాగుంది, వాస్తు బాగుంది, దానికి తోడు దైవచింతన భావం కూడాను సరిపోతే 100కి 100% మీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి. మీకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి అక్కడ మీరు తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి కొలదిసేపు ధ్యానాన్ని చేసి 10 మంది పేదలకు అన్నదానం వంటి సత్కార్యాన్ని కూడాను మీరు నిర్వహించడం వల్ల శతమానం భవతి, మీ వెంట దైవం రక్షణ కవచంగా ఉండి అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటారు. సింహరాశి వారికి పట్టింది బంగారంగా మారేటువంటి తరుణం ఈ యొక్క నెల జూన్ నెల. ఈ సింహరాశి వారు తూర్పు ఉత్తరం పడమర దిశలు కలిసి వస్తాయి. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం ఎరుపు రంగు, తెలుపు రంగు దుస్తులు ధరించాలి. వీళ్ళు నిత్యం మనసు నిండా తలుచుకుంటూ ధ్యానం చేయవలసింది శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనేటువంటి మంత్రం. ఇక కన్యారాశి ఫలితం. జూన్ నెల కన్యారాశి ఫలితాన్ని చూసినట్లయితే వినోద విలాస విషయమై అధిక ఖర్చులు పెట్టేటువంటి తరుణం ఆసన్నమైంది. స్త్రీలతో కించిత్తు వివాదాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. వివాదాలు రాకుండా
కలహాలు రాకుండా ఉండటానికి చక్కగా ఆచరించవలసినటువంటి వ్రతం మౌన వ్రతం. ఎవరైతే ఓర్పు వహించి మౌనం వహిస్తారో వారి ఇంట కలహాలు అనేటువంటివి రావు కదా. ఆచి తూచి ఎందుకు జరిగింది, ఏమిటి అనే నిర్ణయాలు గైకుంటే అసలు సమస్యలే ఉండవు కదా. ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గనక ఆచరణలో గనక పెట్టినట్లయితే ఎటువంటి సమస్యాత్మక చర్యలు కూడా మనిషిని పట్టి పీడించవు, కలహాలకు అవకాశం రాదు. కాబట్టి ఈ విషయాన్ని కన్యా రాశి వాళ్ళు గుర్తెరగాలి. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు మెరుగు అయినప్పటికీ అనవసరమైనటువంటి అపనిందలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి. అనవసరమైన అపనిందలు వస్తే మనసు చాలా చివుక్కుమంటుంది, చింతన కలుగుతుంది. చింతనలు లేని జీవితమే చాలా మంచిది కదా. అందుకని మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతలు తీరుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం కూడాను మీరు ధ్యానం చేస్తే మీపై ఎటువంటి అపనిందలు కూడాను కలగనే కలగవు. చికాకులు కలిగి మనశ్శాంతి కొరవడుతుంది అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వెండి గ్లాసులో పాలు పోసి పూర్ణిమ సందర్భంలో చంద్రునికి చూపించి ఆ యొక్క వెండి గ్లాసులోని పాలు స్వీకరించండి. ప్రతినిత్యం కూడాను మానసిక శాంతి కోసం వెండి పళ్ళెల్లో మీరు భోజనం చేయండి. వెండి గ్లాసులోనే మంచినీరు త్రాగండి. వెండి ల్యాకెట్ ఏదైనా సరే మీ మెడలో ధరించుకోండి. చంద్రకాంతమణి అనేటువంటి చక్కటి ఉంగరం మీ యొక్క చిటికిన వేలుకు ధరించండి. మీకు మానసిక శాంతి అనేటువంటిది కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అలసత్వంతో కార్యాలస్యాలు కలిగేటువంటి విధి విధానం నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ దశ తిరిగేందుకు ధరించే ఉంగరం సహకరిస్తుందన్నమాట. వీరి దిశ తూర్పు ఉత్తరం. వీరు ధరించవలసింది తెలుపు వన్నె దుస్తులు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి జూన్ నెల ఫలితాన్ని చూసినట్లయితే కుటుంబ అనారోగ్యాలతో ఔషధ సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు అనారోగ్యం కలగకుండా హాయిగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక పరిహారం ఉంది. ఏమిటది అంటే, మీరు గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని మీ యొక్క ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతిని ఆ గాజు గ్లాసు పైభాగాన ఉంచి నీటిలో ఈ యొక్క ఉంగరపు వేలుని ఉంచి నీటిలో తిప్పుతూ 7 సార్లు మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహీ దేవదేవ నమోస్తుతి అనే శ్లోకాన్ని చదివి ఆ నీటిని మీరు స్వీకరించిన చాలు అనారోగ్య ప్రభావం నుంచి మీరు బయటపడి ఔషధ సేవలకు మీరు గురి కాకుండా ఔషధం స్వీకరించకుండానే బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ యొక్క నీటితో మీరు గనక ఈ యొక్క నీటిని ఆ మంత్ర ప్రభావంతో స్వీకరించటం సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతారు. ఇది ప్రతినిత్యం మీరు ఆచరించి చూడండి, మీకే ఫలితం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వాళ్ళు శ్రమ, త్రిపుట, దూర ప్రయాణాల వలన అధిక ధన వ్యయం, అధికారుల ప్రశ్నాత్మక వైఖరి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అనాలోచిత కార్యక్రమాలకు మీరు అధిక శ్రమను కేటాయించకండి. ఆచి తూచి
అడుగు ముందుకు వేయాల్సిన తరుణం ఈ తులారాశి వారికి ఎంతైనా ఉన్నది ఈ నెలలో. కాబట్టి మీరు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూత్రాన్ని పాటిస్తూ చక్కగా ముందడుగు వేసి సత్ఫలితాన్ని సాధించండి. మీరు పయనించవలసినటువంటి ఆ యొక్క విధి విధానంలో తూర్పు ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. మీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు మీగడ వన్నె. మీరు కొలవవలసినటువంటి దేవుడు కార్యసిద్ధి దాత అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని మీరు ధ్యానించండి. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే శారీరక కుటుంబ అనారోగ్యాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే మానసికంగా శారీరకంగా కొద్దిగా అనారోగ్యాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి ఇంటిలో మీరు స్ఫటికలింగంతో కానీ పాదరసలింగంతో కానీ శివ తత్వరీత్యా పరమేశ్వరుని యొక్క ఏకరుద్రాభిషేకం అనేటువంటిది ఆచరించి అమృతతుల్యవంతమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని మీరు స్వీకరించడం వలన అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే పరమేశ్వరుని యొక్క మూలమంత్రమైనటువంటి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యు మృక్షీయమామృత అంటూ మీరు విభూతిని ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం పూట నీటిలో కొద్దిగా నీటి చుక్క వేసి మీ యొక్క నుదిట భాగాన ధరించండి ఇంటిల్లిపాది. ఇలా ధరించడం వలన అనారోగ్య లక్షణాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే అదృష్ట చూర్ణం, దుష్కర్మల్ని పోగొట్టేటువంటి అదృష్ట చూర్ణాన్ని మీరు తెప్పించుకొని మీరు నిత్యం కూడా నీటిలో కొద్దిగా వేసుకొని స్నానాన్ని ఆచరించండి. దానికి సంబంధించినటువంటి అదృష్ట చూర్ణం కావలసిన వాళ్ళు కింద ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. ఇకపోతే చికాకులు అశాంతి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మీరు మెడలో పంచముఖితో కూడి 6 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరి అయి అసౌకర్యాలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కించిత్తు జాగరూకత వహించడం మంచిది. అధికార అనధికార వర్గాలతో చిక్కులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనసు నిండా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసే మే ప్రభు అనే శ్లోకాన్ని కూడా పఠించండి. ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చిన్ని ఉల్లిపాయ దగ్గర పెట్టుకోండి, గార్లిక్. అంతేకాకుండా మీకు వీలైతే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆకు పూజ చేయించుకోండి. మీకు కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు ఉత్తరం. మీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు మీగడ వన్నె. ఇక ధనురాశి. ధనురాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ నెలంతా అధిక ధన వ్యయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రమ ధన వ్యయంతో కార్యానుకూలత కలిగేటువంటి సంఘటనలు ఉన్నాయి. వినోద విలాసకరమైనటువంటి మీ కార్యక్రమాలకి ఆటంకాలు కూడాను సంభవించవచ్చు. బంధుమిత్రులతో మనస్పర్ధలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడినటువంటి ఇబ్బందులు మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు దైవ ధ్యానం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పఠనం చేసుకోండి,
సూర్య భగవానికి ప్రతినిత్యం అర్ఘ్యప్రదానం ఇవ్వండి. ఇలా కనుక చేసినట్లయితే కొంతలో కొంత సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ రాశివారు ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేస్తూ దత్తశరణం మమ అని 11 సార్లు అనుకోవాలి. ఎవరైతే ఆ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ ఆచరించి 11 సార్లు దత్తశరణం మమ అనుకుంటారో వారికి మానసిక శాంతి, అనవసరమైన ఖర్చులు తగ్గటం, చక్కగా జీవితం కొనసాగడం జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ క్లేశ హారిసు కీర్తే ఘోరాత్కష్టాతుతరాస్మాన్ నమస్తే అనే శ్లోకాన్ని కూడా పఠించడం చాలా మంచిది. వీరు ధరించవలసిన దుస్తులు మాత్రం ఎరుపు, తెలుపు రంగుల దుస్తులు ధరించవచ్చు. వీరి యొక్క కలిసి వచ్చేటువంటి ప్రయాణ దిశ పడమర, తూర్పు దిశలుగా చెప్పవలసి ఉన్నది. గ్రహాలలో గురుగ్రహం బాగుంటే మిగతావన్నీ కూడా సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు గురువారం నాడు నానబెట్టినటువంటి శనగలు దత్తాత్రేయుల వారికి తాళింపు వేసినవి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టినట్లయితే గురుగ్రహ బల ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా సాధించి చక్కటి యోగవంతమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఆ విధి విధానాన్ని పాటించక తప్పదు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి అత్యంత అద్భుతవంతమైన ప్రభావం కలిగిస్తుంది. వినోద విందు కాలక్షేపాలలో పాల్గొంటారు. అధికారుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కుటుంబ వివాదములు, దూర ప్రయాణం వలన అనుకూలత సంభవిస్తాయి. అంటే కుటుంబంలో కొద్దిగా వివాదాలు వచ్చినప్పుడు ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే అవన్నీ సమసిపోతాయి. ఈశ్వాదేశ పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే ఒక విధమైనటువంటి ద్వేషం మనసుకి రానియకుండా జాగరూకత పట్టడం వలన కూడాను వివిధ రంగాలలో మీరు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తూ ఉంది. అప్రమత్తంగా మీరు వ్యవహరించడం వలన గౌరవ ప్రతిష్టలు మీకు మెండుగా పెరుగుతాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా దేవి సప్తశ్లోకి అనేటువంటి శ్లోకాన్ని పఠించాలి. ఆ దేవి సప్తశ్లోకిలో ఉన్నటువంటి శూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్జా నిస్వనేన చ అంటూ శుక్రవారం నాడు అత్యధికంగా పఠించి శుక్రవారం నాడు దేవీ ఆలయాన్ని సందర్శించి అక్కడ మీరు పులిహోర, దద్దోజనం నైవేద్యంగా సమర్పించమని చెప్పి ఆ యొక్క ప్రసాదాలు 10 మందికి కనుక మీ చేతుల మీదుగా పెట్టినట్లయితే మీలో ఈర్ష్య, అసూయ తత్వాలన్నీ కూడా పటాపంచలైపోయి మీరు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ రాశివారు ధరించవలసినది తెలుపు, గులాబీ రంగు దుస్తులు. వీరు ప్రయాణించవలసినటువంటిది తూర్పు, ఉత్తర దిశలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి జూన్ నెల ఫలితాన్ని చూసినట్లయితే తీర్థయాత్ర సందర్శనం జరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళు కూడా పాటించవలసిన ముఖ్య నియమం చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. మొదటి రోజు రేపు తీర్థయాత్రకు వెళ్తామనగా ఈరోజు నిష్టగా ఉండాలి. అంటే సంసారిక సుఖాన్ని త్యజించాలి. అంతేకాకుండా పరిపూర్ణవంతమైనటువంటి ఉపవాసం చేయాలి రాత్రి సమయంలో. దానికి తోడుగా ఉదయాన్నే తీర్థయాత్రకు మీరు బయలుదేరేటప్పుడు పవిత్ర స్నానాన్ని ఆచరించి గణపతికి నమస్కారం చేసి గాయత్రీ మంత్రం చేసుకొని తదుపరి
మీరు వెళ్ళేటువంటి తీర్థయాత్ర క్షేత్ర దర్శనంలో దాగిన పరమార్థ లక్షణాలన్నింటినీ కూడా మనసు నిండా నింపుకుంటూ అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం ఎలా చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ఉంచుకొని మీరు తీర్థయాత్రకు వెళ్ళేందుకు వలసినటువంటి దాన ధర్మాలు చేసేందుకు కావలసిన సామాగ్రిని కూడా మీరు చక్కగా అమర్చుకొని వెళ్ళటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉన్న ముఖ్యమైనటువంటి విశేషాంశాలని గ్రహిస్తూ ఇంకా ఏమైనా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయా అని ఇతరులను అడిగి తెలుసుకొని ఆ రోజు నిద్ర చేసి మర్నాడు కానీ ఆ మర్నాడు కానీ బయలుదేరటం మంచిది. ఏదో తీర్థయాత్రకు వెళ్ళాం, స్వామిని దర్శించాం, అయిపోయింది, ఇక ఎక్కడి ట్రైన్ అంటే కుదరదు. ఎప్పుడైనా సరే ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి. తర్వాత దూరదేశ గమనం అంటే మీకు సుదీర ప్రాంతాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి ఈ నెల బంధుమిత్రులు స్నేహితులతో ఘర్షణ వైఖరికి దూరంగా ఉండండి. అంటే బంధుమిత్రులు కొద్దిగా ఘర్షణ పడే సూచనలు ఉంటాయి. ఆ ఘర్షణ పడకుండా మీరు చాలా జాగ్రత్త వహిస్తే సత్వరం కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారు వైలెట్ కలర్ దుస్తులు అత్యధికంగా ధరించాలి. వీరు బయలుదేరేటువంటి రోజులు బుధ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి. వీరు ధ్యానించవలసింది సదాశివ 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 అని. సదా అంటే ఎల్లవేళల, శివ అంటే మంగళకరము అని. సదాశివ 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 ధ్యానం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ నెలంతా కూడాను చాలా చక్కగానే ఉన్నది. అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో, కీర్తి ప్రతిష్టలతో, దైవ దర్శనాదులతో మీ జీవితాన్ని ఈ నెలంతా కూడా సుఖప్రదంగా అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. చివరిగా మీనరాశి ఫలితం. జూన్ నెల వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చవిచూస్తారు. అధికార సహాయ సహకారాల వలన రుణ సదుపాయాలు కూడాను లభ్యపడతాయి. మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలంటే బ్యాంక్ లోన్స్ కావాల్సినప్పుడు అధికారుల యొక్క సహాయం కూడా మీకు లభ్యపడుతుంది. బంధుమిత్రుల యొక్క సహకార వైఖరి మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అంటే వాళ్ళు కూడా వచ్చి నేనున్నాను, నీకేం పర్వాలేదు, నేను సొంతగా పెడతాను పట్టు అని మీకు రుణ సౌకర్యం కలిగించడానికి వాళ్ళు కూడా సొంతకాలు పెడతారన్నమాట. అంతేకాకుండా దూర ప్రయాణాల వలన కూడాను చాలా చక్కటి లాభం ఈ రాశి వారికి బాగా కలుగుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా ధ్యానించవలసినటువంటి దైవం విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర స్వామిని ధ్యానించేటువంటి వాళ్ళు గకార మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఓం గం గణపతయే నమః అనే గకార మంత్రం కానీ, ఓం గాం గీం గూం గైం గం గహ అనే మంత్రాన్ని కానీ జపించుకోవచ్చు. దానివల్ల సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో పాటుగా ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. అంతేకాకుండా వీరు గులాబీ, తెలుపు, వన్య కలిగినటువంటి దుస్తులు ధరించాలి. వీరి యొక్క దిశ తూర్పు, ఉత్తర, పడమరు ఈ మూడు దిశల్లో కూడా వీరు ప్రయాణం చేయడంలో చాలా విశేషకరమైన ప్రభావాన్ని పొందుతారు. అధికారుల మన్ననతో పాటు అనేక రంగాల్లో విజయ దుందివిని మీరు సాధించడానికి అనుక్షణం కూడాను మీరు మెడలో మాత్రం 6 ముఖాల రుద్రాక్ష ధారణ చేయండి. 6 ముఖాల రుద్రాక్ష షణ్ముఖుడికి సంబంధించింది. శరణోభవ ఆయన దేవతా సైన్యాధిపతి కాబట్టి మీకు సైన్యాధ్యక్ష తత్వం ఎక్కువగా ఉండాలి. కాబట్టి 6 ముఖాల రుద్రాక్ష సర్వతోముఖ అభివృద్ధికి నాంది పలుకుతుంది. రుద్రాక్షని తమాషాగా అంచనా వేయటానికి వీల్లేదు. రుద్రుని యొక్క కన్నీటి ధార నుంచి మానవ శ్రేయస్సు కోసం భూమిలో వెలసినటువంటి వృక్షాలు రుద్రాక్ష వృక్షాలు. ఆ యొక్క చెట్లకు కాసేటువంటి కాయలే రుద్రాక్షలు. 6 ముఖాలు రుద్రాక్ష
ఈ రాశి వాళ్ళు ధరించాలి. రుద్రాక్షల్లో 1 నుంచి 21 ముఖాల వరకు రుద్రాక్షలు లభ్యపడతాయి. ఏకముఖి రుద్రాక్ష చాలా విశేషకరమైనటువంటిది. అది సామాన్యంగా దొరకడం కష్టం. ఏకముఖి రుద్రాక్ష చాలా ఖరీదు కూడా ఉంటుంది. దాదాపు ₹1,00,000 ఉంటుంది. దాన్ని కావలసినటువంటి వారు కూడాను రుద్రాక్షల గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తుల్ని సంప్రదించండి. ఈ రుద్రాక్ష కావలసినటువంటి వారు నన్ను కూడా సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ కింద ఉంది, మీకు వీలైతే సంప్రదించుకోండి. ఈ రాశివారు ఈ విధమైనటువంటి ప్రభావం ఎందుకు ఆచరించాలంటే మీరు పడేటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాల్ని చవి చూడటానికి. శ్రమకు తగినటువంటి సత్ఫలితం రావాలంటే తప్పనిసరిగా 6 ముఖాల రుద్రాక్ష ధరించాలి. 6 ముఖాల రుద్రాక్ష షణ్ముఖుడికి సంబంధించింది. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తాడన్నమాట. గణపతిని ఎందుకు కొలవాలి, గకార మంత్రాన్ని ఎందుకు చేసుకోవాలంటే ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీ పనులు సామరస్య ధోరణితో నెరవేర్చుకోవడానికి అన్నమాట. సహజసిద్ధంగా విశ్వావసనామ సంవత్సరంలో మీనరాశి వారికి షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం పడసోపుతుంది అనేటువంటి ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళేమీ దిగులు పడాల్సిన పని లేదు. అన్ని రంగాల్లో విజయ దుందుభి, ఆరోగ్య ఐశ్వర్యాలు సాధించడానికి ఈ యొక్క ప్రక్రియలు చాలా చక్కగా సహకరిస్తాయి అని చెప్పేసి మనం ఆశిద్దాం. అంతేకాకుండా రుద్రాక్ష ధారణ వల్ల గణపతి యొక్క అద్భుతవంతమైనటువంటి మంత్ర ప్రభావం వల్ల కూడాను వీరు విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా, మానసికంగా అన్ని రంగాల్లో విజయ దుందుభి మోగించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ దైవ బలం అత్యధికంగా చోటు చేసుకుంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ ధారణ చాలా అవసరమని తెలుపుతున్నాం. ఇవి ఈ నెల 12 రాశుల యొక్క ఫలితాలు. అందరూ బాగుండాలి. అందరిలో మా ప్రజ్ఞా డివోషనల్ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.